నాకు తెలుసు మీరు తిడతారని చెప్పి ఇదేమైనా వీడియో పోస్ట్ చేసే టైమా అని చెప్పేసి. కానీ ఏం చేయను, కెనాన్ R5 కొన్నాను. కొత్త కెమెరా. దీని మీద దగ్గర దగ్గర 4,00,000 ఇన్వెస్ట్ చేశాననమాట. లెన్స్‌కి, కన్వర్టర్‌కి, మెమరీ కార్డ్‌కి, కార్డ్ రైటర్‌లకి వీటన్నిటికి కలిపి 4,00,000 దాకా ఇన్వెస్ట్ చేశాను. ఇదేంటో ఈ దరిద్రం 8 నిమిషాలో లేదా 7 నిమిషాలో ఎప్పుడు ఆఫ్ అయిపోతుందో తెలీదు. రికార్డ్ చేస్తున్నప్పుడు మధ్యలో ఆఫ్ అయిపోతుంది. ఆఫ్ అయిపోయిన తర్వాత లోపల డేటా చూస్తేనేమో అది డాట్ ఫైల్‌లో ఉంటుంది. సో, అది కన్వర్ట్ చేయడానికి మళ్ళీ సాఫ్ట్‌వేర్ రూ. 8,000 పెట్టి మళ్ళీ కొనుక్కొని రిపేర్ చేసుకోవాల్సొస్తుందనమాట ఆ ఫైల్‌ని. చాలా అంటే చాలా చికాకు పెట్టేస్తుంది. దీన్నేం చేయాలో అర్థం కావట్లేదు. ఒకసారి వారంటీ చూపించాలి. ఆన్‌లైన్‌లో సొల్యూషన్ కోసం వెతికాను కానీ అది కూడా పెద్ద ఏం పని చేయట్లేదు. సో, ఈ 4,00,000 సంపాదించాలంటే ఈ సంవత్సరం యూట్యూబ్ ఇన్‌కమ్ కూడా సరిపోదు. అలా అయిపోయింది నా పరిస్థితి ఏమిటో. సో, అందువల్ల వీడియో లేట్ అయిపోతుంది. రిపేర్ చేయడానికే గంట పడుతుందనమాట రికార్డ్ చేసిన వీడియోని. ఏదో ఒకటి చేయాలి దాన్ని. ఇంకా ఈరోజు టెక్ న్యూస్‌లోకి అయితే వెళ్ళిపోదాం. సో, ఈ మధ్య కాలంలో టెక్ న్యూస్‌లో నేను షార్ట్స్‌లో అయితే పోస్ట్ చేస్తాను. ఒకవేళ చూడకపోతే షార్ట్స్ కూడా చూస్తుండండి. ఒకవేళ టెక్ న్యూస్ చాలా తక్కువగా ఉన్నాయనుకోండి షార్ట్స్‌లోనే పోస్ట్ చేస్తా. షార్ట్స్‌కే కొంచెం రీచ్ ఎక్కువ వెళ్తుంది. మామూలుగా టెక్ న్యూస్ లాంగ్ వీడియో చేస్తుంటే రీచ్ వెళ్ళట్లేదనమాట. సో, 10,000 కూడా వెళ్ళడం చాలా కష్టమైతే అయిపోతుంది. మరి నోటిఫికేషన్ వెళ్ళట్లేదో లేకపోతే యూట్యూబ్ పుష్ ఇవ్వట్లేదో తెలియట్లేదు. మేబీ యూట్యూబ్ పుష్ ఇవ్వట్లేదు. దానికి కారణం కూడా బ్రాండ్సే అని చెప్పొచ్చు. ఎందుకంటే కొన్ని బ్రాండ్స్‌కి మనం మాట్లాడే నచ్చక సో, ఆ వీడియోని డౌన్ చేసేస్తున్నాయి. అలాగా చాలా వీడియోలు డౌన్ అయితే అయిపోతున్నాయి. సో, కొంచెం ఒకవేళ మీకు ఎప్పుడైనా నోటిఫికేషన్ రాకపోయినా మన ఛానల్లోకి వచ్చి ఒకసారి విజిట్ చేసి చూడండి. ఏమైనా కొత్త వీడియోస్ పోస్ట్ చేస్తుంటే అక్కడ మీకు కనిపిస్తూ ఉంటాయి. సో, ఈరోజు టెక్ న్యూస్‌లోకి అయితే వెళ్ళిపోదాం. సో, మొదటి నుంచి వస్తే మనకి నథింగ్ ఫోన్ 3 ఈ మొబైల్‌ని జూలై 1 తారీఖున లాంచ్ చేయబోతున్న సంగతి మనకు తెలిసిందే కదా! అయితే ఈ మొబైల్ ఏ ప్రాసెసర్ ఉంటుందని ఇప్పుడు దాకా కన్‌ఫ్యూజన్ అయితే ఉంది. అంటే మీడియాటెక్ డిమెన్సిటీ ప్రాసెసర్ వాడతారా? క్వాల్కామ్ ప్రాసెసర్ వాడతారని. ఇప్పుడైతే కన్ఫర్మ్ చేసిందనమాట నథింగ్. క్వాల్కామ్ ప్రాసెసర్‌తోనే ఈ మొబైల్‌ని అయితే తీసుకొస్తున్నట్టుగా. సో, దీని ప్రకారం చూస్తే క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 8s Gen 4 ప్రాసెసర్ అయితే వాడబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇంతకుముందు కూడా ఇదే ప్రాసెసర్ వాడొచ్చని చెప్పి రూమర్స్ అయితే వచ్చినాయి. యూఎస్ ప్రైస్ కూడా ఇంతకుముందు బయటకు వచ్చింది. రూ. 68,000 యూఎస్‌లో ప్రైస్ అయితే ఉండబోతుందంట. ఒక విషయం గుర్తుంచుకోవాలి, నథింగ్‌కి అంత మార్కెట్ లేదు. సో, వీళ్ళు 40,000 దాకా వెళ్తుంటేనే జనాలు ఆలోచిస్తున్నారు మొబైల్ కొనడానికి. సో, అలాంటిది వీళ్ళు 60 దాకా తీసుకెళ్ళిపోతే చాలా కష్టం. దీంతో పాటు వీళ్ళు ఫస్ట్ టైం హెడ్ ఫోన్స్‌ని కూడా తీసుకొస్తున్నారన్నమాట. హెడ్ ఫోన్ 1 అని చెప్పి పేరుతో తీసుకొస్తున్నారు. సో, వాటి ప్రైస్ ఎంత పెడతారో చూడాలి. అది కూడా తక్కువలో తక్కువ 10,000 లోపు తీసుకొస్తారనుకుంటున్నాను. ఇక సామ్సంగ్ గెలాక్సీ M36 ఈ మొబైల్ రీసెంట్‌గానే గూగుల్ కాన్సోల్‌లో స్పాట్ అయిందని చెప్పాను కదా! ఇదే మొబైల్‌ని వీళ్ళు F36 పేరు మీద ఫ్లిప్‌కార్ట్ ద్వారా సేల్‌కి ఎత్తేస్తారు. అయితే ఇప్పుడు ఈ M36కి సంబంధించిన లాంచ్ టీజర్ అయితే వీళ్ళు బయటికి తీసుకొచ్చారు. త్వరలో ఈ మొబైల్‌ని అయితే లాంచ్ చేయబోతున్నట్టుగా అండర్ 20,000 ఉండబోతున్నట్టు తెలుస్తుంది. ఇందులో ప్రాసెసర్ ఎక్సినోస్ 1380 సామ్సంగ్ ముద్దు బిడ్డ అనమాట ఇది. 2.5 సంవత్సరాలు అవుతుంది ఈ ప్రాసెసర్ వచ్చి. ఈ ప్రాసెసర్ అయితే వాడబోతున్నారు. ఈ ప్రాసెసర్‌తో వచ్చే మొబైల్ మనకి అండర్ 13,000లో రావాలి గానీ అండర్ 20,000 అవ్వకూడదు. ఇక రియల్‌మీ బడ్స్ వైర్‌లెస్ 5 లైట్ వీటినైతే 23వ తారీఖున లాంచ్ చేయబోతున్నట్టుగా ఇప్పుడు రియల్మీ టీజ్ చేస్తుంది. సో, రియల్మీని ఒక విషయం మెచ్చుకోవచ్చు. చాలా బ్రాండ్స్ మనం చూస్తున్నాం కదా! నెక్ బ్యాండ్ ఇయర్ ఫోన్స్‌ని తీసుకురావట్లేదు. మెల్లమెల్లగా ట్రూ వైర్‌లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్సే తెస్తున్నారు. ఎందుకంటే అవి రూ. 1000 లోపు కూడా వచ్చేస్తున్నాయి. అందుకని చెప్పి వాటి మీద ఎక్కువ కాన్సంట్రేట్ చేస్తున్నారు కానీ ఈ నెక్ బ్యాండ్ ఇయర్ ఫోన్స్ ఇప్పటికి వాడేవాళ్ళు చాలామంది ఉన్నారన్నమాట. వాళ్ళు ట్రూ వైర్‌లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ వాడలేక కాదు. ఈ నెక్ బ్యాండ్ అనేవి తొందరగా పడిపోవు. సో, చాలామందికి కన్వీనియంట్‌గా ఉంటాయన్నమాట. ఎక్కువగా వర్క్ చేసేవాళ్ళు, హార్డ్ వర్క్ చేసేవాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఈ నెక్ బ్యాండ్ ఇయర్ ఫోన్సే పర్ఫెక్ట్ అనమాట. సో, వాళ్ళ కోసమైనా సరే నెక్ బ్యాండ్ ఇయర్ ఫోన్స్ బ్రాండ్స్ తీసుకురావడం మంచిది. సో, ఇప్పుడు రియల్మీ వైర్‌లెస్ 5 లైట్‌ని తీసుకొస్తున్నాయి కదా! గతంలో వీళ్ళు వైర్‌లెస్ 5ని తీసుకొచ్చారు. ఇంచుమించు సిమిలర్‌గానే ఉంటాయన్నమాట చూడడానికి డిజైన్ పరంగా అవి. మరి ఏఎన్సీ సపోర్ట్ ఇందులో ఉండకపోవచ్చు. రూ. 1,300 లోపు ఈ నెక్ బ్యాండ్ ఇయర్ ఫోన్స్‌ని తీసుకొచ్చే అవకాశం అయితే ఉంది. ఇక నెక్స్ట్ న్యూస్ చూస్తే మన అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ ఇతను ఏం చేస్తాడో ఏమంటో తెలీదు. అసలు మళ్ళీ ఏమనుకోని అక్కడ అమెరికాలో ఇతన్ని మళ్ళీ ప్రెసిడెంట్‌గా గెలిపించారో కూడా ఇప్పటికీ చాలామందికి అర్థం కావట్లేదు. సో, చాలా నెగెటివ్ ఉంది ఆయనకి అక్కడ. అయినా సరే ఆయన అక్కడ ప్రెసిడెంట్ అయ్యాడు. సో, ఆ విషయం మనం పక్కన పెట్టేస్తే ఫస్ట్ ఇతను బిజినెస్ మ్యానే. ఆ తర్వాతే డబ్బు ఎలాగో ఉంది కదా! కుప్పలు తెప్పలుగా డబ్బు ఉంది. ఆ డబ్బుతో ఆయనకి నచ్చిన వ్యాపారాలు చాలా చేసుకుంటూ పాలిటిక్స్‌లో కూడా దిగాడు. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ బిజినెస్‌లోకి ట్రంప్ మొబైల్ T1 స్మార్ట్ ఫోన్ అయితే తీసుకొచ్చాడు. అంటే ఒక స్మార్ట్ ఫోన్ అయితే తీసుకురాబోతున్నాడు అనమాట. వీటిని వీళ్ళు సెప్టెంబర్ నెలలో అనుకుంటా లాంచ్ చేయబోతున్నారు. యూఎస్‌లోనే వస్తది. వేరే కంట్రీలో తెచ్చినా ఎవడ కొండో. ఇది యూఎస్‌లోనే మ్యానుఫ్యాక్చరింగ్ చేసినట్టుగా చెప్తున్నారు. దీంతో పాటు వీళ్ళు సెల్యులర్ సర్వీస్‌ని కూడా తీసుకురాబోతున్నారు. ఈ సెల్యులర్ సర్వీస్ అనేది ఈ వర్చువల్ నెట్వర్క్ ఆపరేటింగ్‌తో అయితే వస్తుంది. అంటే వీళ్ళు ఏదో ఒక సపోర్ట్ తీసుకొని సో, వర్చువల్‌గా అయితే ఈ సర్వీస్‌ని అయితే అక్కడ తీసుకురాబోతున్నారు. ఈ మొబైల్ స్పెసిఫికేషన్స్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఇదే స్పెసిఫికేషన్స్‌తో మనకి 15,000-20,000 రూపాయల మధ్యలో మొబైల్ ఫోన్స్ అయితే వస్తాయి. మొబైల్ డిజైన్ కూడా వరస్ట్‌గా అనిపిస్తుంది నాకు చూస్తుంటే. సో, ఈ మొబైల్‌ని వీళ్ళు రూ. 42,000 మొబైల్ ప్రైస్ అయితే పెడుతున్నారంట. అది బాగుంది. ఇతను ప్రెసిడెంట్ అయింది ఇతను బిజినెస్‌ని డెవలప్ చేసుకోవడానికి అన్నట్టుగా ఉంది.
ఇక నెక్స్ట్ చూస్తే మనకి పోకో F7 5G మన ఇండియా లాంచ్ డేట్ అయితే కన్ఫర్మ్ అయింది. 24వ తారీఖున ఈ మొబైల్ మన ఇండియాలో లాంచ్ చేయబోతున్నారు. నిన్నే మనం టెక్ న్యూస్లో మాట్లాడుకున్నాం. అఫ్కోర్స్ చెప్పాను కదా, షార్ట్లో పోస్ట్ చేశానని. సో అక్కడ మనకు ఇండోనేషియాలో 25వ తారీఖున ఈ మొబైల్ని అయితే లాంచ్ చేయబోతున్నారు. అదే టైంలో మన ఇండియాలో కూడా ఈ మొబైల్ రావచ్చు అని చెప్పాను. దానికన్నా 1 డే బిఫోరే 24వ తారీఖే ఈ మొబైల్ని మన ఇండియాలోకి అయితే తీసుకురాబోతున్నారు. సో గ్లోబల్గా ఈ మొబైల్ని అయితే అదే రోజున మార్కెట్లోకి తీసుకురాబోతున్నట్టుగా తెలుస్తుంది. మొబైల్ అయితే చూడడానికి లుక్ పరంగా ఇంతకుముందు ROG మొబైల్సా, అవి ROGనా అనుకుంటా. సో మనకి ఫ్యాన్ ఉండి బ్యాక్ సైడు కనిపించాయి. సో ఇంచుమించు మనకి ఈ మొబైల్ కూడా అలాగే కనిపిస్తుంది. బ్యాక్ సైడ్ ఫ్యాన్ ఉంటుంది, RGB లైటింగ్ కనిపిస్తుంది, క్వాల్కామ్ లోగో అయితే ఉంది. ఆ కెమెరా మోడ్యూల్ మాత్రం డ్యూయల్ కెమెరా సెటప్తో ఈ మొబైల్ రాబోతుంది. ఈ డిజైన్ కానీ అంటే డిజైన్ చూసి చెప్పవచ్చు, ఇది గేమ్ సెంట్రిక్గా తీసుకొస్తున్నారని చెప్పి. చూద్దాం మరి మొబైల్ ఎంత ఉంటుందో. నేను కూడా 30,000 రూపాయల లోపు ఈ మొబైల్ని తీసుకొస్తారనుకుంటున్నాను. ఇంకా మనకి వెనకాల ఈ RGB లైటింగ్, ఈ గిల్లు అన్నీ చూస్తుంటే ఇది IP రేటింగ్ కూడా మనకి ఉండకపోవచ్చు. IP రేటింగ్ ఉన్నా మీకు IPXతో రావచ్చు. IPX5 IPX8 ఇలాగా ఏదో ఒకటి పెట్టవచ్చు. ఇక శాంసంగ్ ఒక కొత్త పేటెంట్ని అయితే ఫైల్ చేసిందనమాట. ఈ పేటెంట్ ఏంటో కొంచెం డిఫరెంట్గా ఉంది. అంటే ఈ పేటెంట్ ద్వారా వీళ్ళు ఏం తీసుకురావాలనుకుంటున్నారు తెలియట్లేదు, కానీ ఒక ఫ్లెక్సిబుల్ డిస్ప్లేతో మొత్తానికి ఒక రిస్ట్ బ్యాండో లేకపోతే స్మార్ట్ వాచ్, బ్రేస్లెట్ ఇలాంటిది ఏదో మొత్తానికి అయితే తీసుకురావాలని చూస్తున్నారు. దీని మీద మనకి డిస్ప్లే అయితే కనిపిస్తుంది. సో మనం మామూలుగా వాచ్ లాగా ఇలా వాడుకోవచ్చు, లేదనుకుంటే ఆ బద్ద ఇలాగా మనం స్కేల్ లాగా తీసుకొని సో అలా కూడా ఆపరేట్ చేసే విధంగా ఈ కొత్త పేటెంట్ని అయితే ఫైల్ చేశారు. ఫ్లెక్సిబుల్ డిస్ప్లే వీళ్ళ దగ్గర కొప్పలు తెప్పలుగా ఉన్నాయి. వాటిని బేస్ చేసుకొని కావాల్సిన ప్రయోగాలు వీళ్ళు ఎలాగో చేస్తూనే ఉంటారు. సో తెలిసిందే కదా. ఇవన్నీ పేటెంట్స్ అన్నీ అంటే మహా అయితే కాన్సెప్ట్ కింద బయటికి డెమోకి తీసుకొచ్చి షోకేస్ దాకా తీసుకొస్తారేమో, కానీ మార్కెట్లోకి సేల్కి తీసుకురావడానికి మాత్రం కష్టమైపోతాయి. ఇక నెక్స్ట్ మనకి యాపిల్ వాచ్ 3, యాపిల్ వాచ్ 2 మనకి 2023లో లాంచ్ అయింది. 24లో ఏం తేలేదు, మళ్ళీ రీఫ్రెష్ ఎడిషన్ దాన్నే మళ్ళీ రంగులు మార్చి తీసుకొచ్చారు. తర్వాత మళ్ళీ యాపిల్ వాచ్ 3ని ఎప్పుడు తెస్తారా అనుకున్నాం. యాపిల్ వాచ్ అల్ట్రా 3 ఈ వాచ్ని మనకి ఈ ఇయర్ తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. ఇక్కడ మనకి యాపిల్ తర్వాత తీసుకురాబోయే ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో వీటికి సంబంధించిన రోడ్ మ్యాప్ అయితే బయటకు వచ్చింది 2027 వరకు. అందులో మనకి యాపిల్ వాచ్ S11 సిరీస్, అలాగే యాపిల్ వాచ్ అల్ట్రా 3, హోమ్ ప్యాడ్ 6 అయితే కనిపిస్తున్నాయి. ఈ ఇయర్ మనకి లాంచ్ చేసేయి. ఇక 2027 నాటికి మాత్రం యాపిల్ వాచ్ విజన్ ఎయిర్ అని చెప్పి మనం ముందు అనుకున్నాం కదా, విజన్ ప్రోలోనే మనకి లైట్ వర్షన్ తీసుకొస్తారని చెప్పి, అది అలాగే స్మార్ట్ గ్లాసెస్ కూడా తీసుకొస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. ఇక ఫైనల్ న్యూస్ మనకి వివో T4 లైట్ మన ఇండియా లాంచ్ ఇప్పుడు టీజ్ చేయడం అయితే స్టార్ట్ చేసింది. అండర్ 10,000లో ఈ మొబైల్ రాబోతున్నట్టుగా తెలుస్తుంది. MediaTek Dimensity 6300 ఈ ప్రాసెసర్ అయితే ఉంటుంది. ఫ్లిప్కార్ట్ ద్వారా ఈ మొబైల్ అయితే సేల్ తీసుకొస్తున్నారు. ఆల్రెడీ ఫ్లిప్కార్ట్లో దీనికి సంబంధించిన మైక్రోసైట్ కూడా లిస్ట్ చేశారు. ఇందులో మనకి 6000 mAh బ్యాటరీ అయితే ఉండబోతుందట. సో ఇంకంతే 10,000 లోపే తీసుకురావాలి, అంతకు మించి ఎక్కువ తీసుకొచ్చినా అక్కడ చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.